హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సింగిల్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆర్ట్ జాకెట్తో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, అలాగే లోత్ అనేది ఎలా తీసుకోవాలి అనేది సింపుల్గా మీకు టిప్స్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకి బార్డర్ ఉన్నట్లయితే బార్డర్ వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ వేసుకోవాలి అనుకున్నట్లయితే ప్లెయిన్ వైపు అయినా వేసుకోవచ్చు. నేను బార్డర్ వైపు వేస్తున్నాను. 2 లేయర్స్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే మనం కటింగ్లోనే ప్రతిదీ కూడా మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోగలగాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది లేకుండా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు కింద మనం బార్డర్ ఉంది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అయినట్లయితే మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మనం మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల ఖర్చుతో అయినా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా పొడవు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే ఇక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి క్లాత్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఫస్ట్లో చెప్పిన విధంగా షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1 ఇంచ్ నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ కూడా మనం స్ట్రైట్గా తీసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ ఎలా తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ట్రా క్లాత్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. ఇదే క్లాత్ని నేను స్ట్రైట్గా తీసుకుంటున్నాను. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండే విధంగా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఈ విధంగా సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒకసారి బ్లౌజ్తోనే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది లూజ్ ఎలా సరిపోతుందో లేదో మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్ ఎలా జాయిన్ చేయాలనేది సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ విధంగా బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనం లూజ్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత, ఎందుకంటే 2 క్లాత్లు మనం జాయిన్ చేసినప్పుడు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెంచుకోండి. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఒక 1 ఇంచ్ అనేది.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పొడవు అంతా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ ఎంత అవుతుందో ఫోల్డింగ్ ద్వారా మార్కింగ్ చేసుకోండి. ఇది ఫోల్డింగ్ అని తెలియడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్లో రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా మీకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా ముడతలు రావడం కానీ పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ మనకు వస్తుంది. కాబట్టి మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు టిప్స్ చూపిస్తున్నా. ఫస్ట్లో చెప్పిన విధంగా టిప్స్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం లోపలికి వేసుకోవాలి. బ్లౌజ్ రెండు కూడా ఈ హ్యాండ్స్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో తీసుకోకండి. ఈ విధంగా 1.5 స్ట్రైట్ దగ్గర నుంచి లోతు అనేది సన్నగా తీసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ని. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది కట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్, కిచెన్ వేర్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఒక్కొక్కటి వేసుకొని జాయిన్ చేసుకోండి. రైట్ సైడ్ వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి రైట్ సైడ్ వేసుకొని మనం జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సైడ్ ఈ విధంగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ పైకి పెట్టుకుని క్లాత్ని, ఎక్స్ట్రా క్లాత్ని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ ఊడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఫోల్డింగ్ చేసిన దగ్గర డైరెక్ట్ ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకుని మనం డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.